హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వండర్షేర్ వాళ్ళ యూనికన్వర్టర్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడదాం. చాలా యూస్ఫుల్ సాఫ్ట్వేర్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే మన రీల్స్ చేస్తూ ఉంటారో, షార్ట్స్ చేస్తూ ఉంటారో, వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసి మనం స్క్రీన్ రికార్డింగ్ చేయడమైనా, ఒక వీడియోని ఇంకొక ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడమైనా, స్ప్లిట్ చేయడమైనా, వాటర్ మార్క్ రిమూవ్ చేయడానికి, వోకల్స్ను మన ఆడియో ఉంటుంది చూసారా, రెండింటిని సపరేట్ చేయడానికి, నాయిస్ రిమూవ్ చేయడానికి, ఇలా చూసుకున్నట్టయితే ఒక వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఏమేమి ఫీచర్స్ కావాలో అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఫటాఫట్ దీన్ని ఇన్స్టాల్ చేసి ఈ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మనం వండర్షేర్ యూనికన్వర్టర్ ఈ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతాం. దీనిలో మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ట్రై ఇట్ ఫ్రీ అని చెప్పేసి దీన్ని ప్రెస్ చేసి మనం దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఆడియో లేదా వీడియోని కన్వర్ట్ చేసుకోవడానికి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఎస్పెషల్లీ కన్వర్ట్ వీడియో అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దాని తర్వాత కంప్రెస్ వీడియో ఎడిట్ చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. అంటే సేవ్ వీడియో అంటే వేరే వెబ్సైట్ల నుంచి సేవ్ చేసుకోవచ్చు, మెర్జ్ చేయవచ్చు. దాంతోపాటే కొన్ని వీడియోస్ అనేవి ప్లే చూసారా, అటువంటి వాటిని ప్లే చేయడానికి కానివ్వండి. దాంతోపాటు ఏ ల్యాబ్స్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంది. సో దీనిలో కూడా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి చూడండి. వీటన్నిటి గురించి నేను మీకు డైరెక్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇక్కడ నేను వండర్షేర్ యూనికన్వర్టర్ సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలాగైతే కనిపించేస్తుంది. సో దీనిలో మనకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎడిట్ చేసుకోవచ్చు, స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకు డివిడీని బర్న్ చేయొచ్చు. దీంతోపాటు ఒక ప్లేయర్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఫిక్స్ మీడియా మెటాడాటా అని చెప్పేసి ఉంది, దాన్ని మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో నేను దీన్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇలాంటివి వచ్చాయి చూడండి. సో ఓ 2 వీడియోస్ని మెర్జ్ చేయడమైనా కానివ్వండి, జిఫ్ ఫైల్స్ క్రియేట్ చేయడమైనా కానివ్వండి, ఇంట్రోస్ అవుట్రోస్ ఉంటాయి సార్, వాటిని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనకు సిడి కన్వర్టర్ కూడా ఉంది, అదే సిడి బర్నర్ కూడా ఉంది, విఆర్ కన్వర్టర్ ఉంది, ట్రాన్స్ఫర్ ఉంది. ఇంకొక మంచి ఫీచర్ ఏంటి అంటే ఏ ల్యాబ్స్లో మనం వోకల్స్ని రిమూవ్ చేయొచ్చు, నాయిస్ని రిమూవ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటారో, షార్ట్స్ చేస్తూ ఉంటారో, యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఈ ఫీచర్స్ అనేవన్నీ చాలా యూజ్ అవుతాయి. వీడియో స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా చాలా యూజ్ అవుద్ది. సో మరి వీటన్నిటి గురించి కూడా మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ నేను హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఎడిటర్ గురించి మాట్లాడతాను. ఎడిటర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము వీడియోని ట్రిమ్ చేయొచ్చు, క్రాప్ చేయొచ్చు, వాటర్ మార్క్ రిమూవ్ చేయొచ్చు, ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు, సబ్ టైటిల్స్ యాడ్ చేయొచ్చు, ఆడియో స్పీడ్ని పెంచుకోవడం, తక్కువ చేసుకోవడం లాంటివి, లేదా ఆడియోని కంట్రోల్ చేయడం లాంటివి చేయొచ్చు. వీడియో క్లిప్ని కూడా స్పీడ్ని పెంచుకోవచ్చు. ఇక్కడ ఏమైనా ట్రిమ్ అని చెప్పేసి ఒక వీడియోని అయితే సింపుల్గా దీనిలో ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో ఉందా, ఈ వీడియో నుంచి పర్టికులర్గా నాకు ఏదైనా ఒక పోర్షన్ అవసరం లేదు అంటే నేను అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ కట్ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసేయచ్చు. సో ఎక్కడ వరకు అవసరం లేదో అలా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు అవసరం లేదనుకోండి, దీన్ని క్లిక్ చేస్తే అక్కడ వరకు కట్ అవుద్ది. ఈ మధ్యలో పార్ట్ నాకు అవసరం లేదంటే సింపుల్గా ఇక్కడ డిలీట్ చేసేసి మనం దీన్ని మెర్జ్ చేసుకోవచ్చు. అంటే ఒక వీడియోలో మనం అవసరం లేని పార్ట్ని రిమూవ్ చేయాలి అంటే అలాగైతే చేసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని మీరు సేవ్ చేసుకోవాలి అంటే సేవ్ చేసుకోండి, డైరెక్ట్ కట్ అయిపోయింది. ఒరిజినల్ సోర్స్ ఫైల్ అయితే ఇక్కడ మనకు అలానే ఉంది. దాంతోపాటు ఇక్కడ మనము క్రాప్ చేయడానికి కూడా ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడే మనం కన్వర్ట్ చేయడానికి కూడా ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు చూడండి. అంటే ఇప్పుడు జనరల్గా కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. ఇది MP4 ఉందనుకోండి, MP4ని మనం వేరే ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలనుకోండి, AVAలకు కావాలనుకోండి, అది కూడా మనకు 1080pలో కావాలనుకోండి. సో అటువంటిప్పుడు ఇలా తీసుకొని స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడర్ అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి సార్, దానికి సంబంధించిన URL మీరు ఇక్కడ పేస్ట్ చేసి డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇది మీకు డౌన్లోడ్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఇక్కడ కంప్రెస్ చేయొచ్చు. అంటే ఒక పెద్ద వీడియో ఉంది, దాని సైజ్ అనేది మీకు పెద్దగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25 MB ఉంది. సో ఈ 25 MB ఫైల్ని నేను కంప్రెస్ చేశాను అనుకోండి, అంటే ఎంత పర్సెంటేజ్ కంప్రెస్ చేస్తే ఒక 50% కంప్రెస్ చేస్తే 6 MB లాగా మారిపోద్ది. ఇంకా తక్కువ చేయాలి అంటే మీరు ఇంకా కూడా తక్కువ చేసుకోవచ్చు. ఒక 30% వరకు కావాలంటే ఒక 30% వరకు మనం దీన్ని కంప్రెస్ చేస్తే 3 MB వరకు అయితే వెళ్ళిపోద్ది. దాంతోపాటే ఇంకా చాలా రకాల సెట్టింగ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దీనిలోకి వెళ్ళేసి కూడా మనము ఇప్పుడు వీటిని చిన్న పెద్దగా చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా మీకు తక్కువ కావాలనుకోండి, 10% కావాలనుకోండి, ఇప్పుడు నేను 10% చేస్తే ఓన్లీ 1 MB మాత్రమే ఉండిపోయింది. ఓకే, సో ఇటువంటి ఆప్షన్స్ కూడా మనం చూడడానికి కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంతకుముందు నేను ఎడిటర్ గురించి మాట్లాడేశాను. మెర్జర్ అంటే ఒక 2 వీడియోస్ ఉన్నాయనుకోండి, ఒక వీడియో ఉంది, నెక్స్ట్ ఇంకొక వీడియో కావాలి, ఆ రెండింటిని కలిపేసి మీరు మెర్జ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ వీడియోస్ని మనము ఇలా దీనిలోకి ఇంపోర్ట్ చేసేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపి ఇక్కడ మీరు స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇవి 2 మెర్జ్ అయిపోతాయి. నెక్స్ట్ స్క్రీన్ రికార్డింగ్, ఇది అందరికి కావాల్సిందే. ఇప్పుడు నేను ఎలాగైతే మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటూ చూపిస్తున్నానో అలా రికార్డ్ చేయడానికి స్క్రీన్ రికార్డింగ్ చేయొచ్చు, వెబ్ క్యామ్ రికార్డింగ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఆడియో కావాలంటే ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు, అప్లికేషన్ కావాలంటే అప్లికేషన్ని రికార్డ్ చేసుకోవచ్చు. వీటన్నిటికి సంబంధించిన ఆప్షన్ ఉంది. డివిడీని బర్న్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు టూల్స్ అని ఉన్నాయి. సో ఇవి కూడా చాలా యూస్ఫుల్ టూల్స్. వోకల్ రిమూవర్, ఇదైతే నాకు చాలా బాగా యూస్ఫుల్ అనిపించే ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే ఇవి చేస్తూ ఉంటారు, మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటారు, షార్ట్స్ చేస్తూ ఉంటారు, డాన్సెస్ ఎక్కువ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కొన్నిసార్లు ఒక మ్యూజిక్ నుంచి ఆడియో మాత్రమే కావాల్సి వస్తుంది, లేకపోతే మ్యూజిక్ మాత్రమే అవ్వాల్సి వస్తుంది చూసారా. సో అటువంటి అప్పుడు ఇక్కడ చూడండి, మన వోకల్స్ని తర్వాత మ్యూజిక్ని రెండింటిని విడివిడిగా చేయడానికి సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇది కూడా చాలా యూజ్ అవుతూ ఉంటుంది ఎవరైతే షార్ట్స్ మళ్ళీ ఈ రీల్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకు. నెక్స్ట్ నాయిస్ రిమూవర్,
ఇది కూడా చాలా యూస్ఫుల్. అంటే మనం వీడియోస్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తూ ఉంటుంది, ఫ్యాన్ సౌండ్ అవి వస్తుంటాయి చూసారా, వాటన్నిటిని మనం రిమూవ్ చేయడానికి స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకు ఆ వీడియోలో నుంచి నాయిస్ని అయితే రిమూవ్ చేసేస్తుంది. సో ఈ ఫీచర్ కూడా బాగుంటుంది. వాటర్ మార్క్ ఎడిటర్, అంటే మనకి ఏదైనా ఒక వీడియోలో వాటర్ మార్క్ ఉందనుకోండి, దాన్ని మనము ఎడిట్ చేయడానికి ఇలా సెట్ చేయడానికి అయితే ఈ వాటర్ మార్క్ ఎడిటర్ అనేది పనిచేస్తుంది. సో ఇది కూడా నాకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. నెక్స్ట్ స్మార్ట్ ట్రిమ్మర్, అంటే ఎటువంటి ఆటోమేటిక్లీ మనకి ఇది ట్రిమ్ చేసి ఇచ్చేస్తుంది అన్నట్టు. ఒక వీడియోలో నుంచి మనకు కావాల్సిన పార్ట్స్ అనేవన్నీ స్మార్ట్గా ట్రిమ్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇది కూడా నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ ఇది ఆటో క్రాప్ ఉంది, సబ్ టైటిల్స్ యాడ్ చేయొచ్చు, దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఒక వీడియోలో. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. అంటే నాకు తెలిసి వీడియోనో మరి ఇమేజ్ అనేది అయితే చూడాలి. నేను ఇక్కడ ఒక ఇమేజ్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ తీసుకొని ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం దీన్ని ప్రీమియం వర్షన్ తీసుకుంటే ఇక్కడ బిఫోర్ తర్వాత ఆఫ్టర్ ఇలాగైతే రిమూవ్ అవుద్దని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఓన్లీ ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవర్. దాంతోపాటే వీడియో స్టెబిలైజేషన్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఇమేజ్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, జిఫ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ ఫీచర్స్ అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఒక్క సాఫ్ట్వేర్ తీసుకుంటే ఆల్ ఇన్ వన్ పనులు చేసుకోవచ్చు అని చెప్పేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో, లేకపోతే టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఉంటారో, అదే మన రీల్స్ చేస్తూ ఉంటారో, దాంతోపాటు షార్ట్స్ చేస్తూ ఉంటారో, వాళ్ళకైతే ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా యూజ్ అవుద్ది. సో ఫ్రెండ్స్ చూసారు కదా యూనికన్వర్టర్ సాఫ్ట్వేర్. సో మరి ఈ సాఫ్ట్వేర్ మీకు కావాలి అంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా కామెంట్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసి యూజ్ చేయొచ్చు. మరి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.